ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన యొక్క వాగ్దానము కీర్తన 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరం ఆవడములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇక్కడ కోరాహు యొక్క కుమారులు జీవము గల దేవుణ్ణి దర్శించుటకు వారి యొక్క ప్రాణము, వారి యొక్క హృదయము, వారి యొక్క శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు మన యొక్క పాఠం పేరేంటిదంటే జీవము గల దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాస్తూ వచ్చినారు. యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు అని రాయబడుతూ వచ్చింది. అంటే మన దేవుడు జీవం గల దేవుడు. అంటే ఈ జీవం కలిగినటువంటి దేవుణ్ణి దర్శించడానికి కోరాహు యొక్క కుమారులు వారి యొక్క ప్రాణము, వారి యొక్క శరీరము, వారి యొక్క హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది అంటున్నారు. ప్రాణం ఉంటుంది, హృదయం ఉంటుంది దేవుని సన్నిధిలో ఆనందించడానికి, కానీ శరీరము మాత్రము దేవుని సన్నిధిలో ఆనందించడానికి ఇష్టపడదు. బిడ్డలారా, ఎందుకు ఈ శరీరము ఇష్టపడదు అంటే ఈ శరీరము పాప శరీరం, ఈ శరీరము బలహీన శరీరం, ఈ శరీరము మృతమైన శరీరం. ఈ మృతమైన శరీరము, ఈ బలహీన శరీరము, ఈ పాప శరీరము దేవుని సన్నిధిలో ఆనందించడానికి, దేవుని సన్నిధిలో కేకలు వేయడానికి ఇష్టపడదు. అందుకొరకు ప్రకటన గ్రంథము సార్దీస్ సంఘంతో అంటాడు కదా, నీవు జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. అంటే ఇప్పుడు మృతమైనటువంటి శరీరాన్ని ఎవరు జీవింపచేయగలడు అంటే ఈ చావునకు లోనేటువంటి ఈ శరీరమును ఎవరు జీవింపచేయగలడంటే జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే. ఈ జీవం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని జీవింపజేస్తాడు. మనము ఈ జీవం కలిగినటువంటి దేవుణ్ణి కుమారులముగా, కుమార్తెలంగా అవ్వాలని దేవుని యొక్క ఆశ. కోరాహు యొక్క కుమారులు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తునందు వాళ్ళు విశ్వాసం ఉంచారు. వారు పితరులు గతించిపోయినా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే జీవం గల దేవుణ్ణి దర్శించగలుగుతూ వస్తూ వచ్చినారు. మనం ఏం చేయబడాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. తండ్రి ఎలాంటి జీవం గలవాడో కుమారుడు కూడా అలాంటి జీవం కలిగినటువంటి దేవుడు. అయితే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము కూడా జీవము కలిగినటువంటి వారముగా కనబడతాం. ఆ జీవము కలిగినటువంటి యొక్క దేవుణ్ణి నేను చూడగలుగుతాం. ఆ జీవము కలిగినటువంటి దేవుడు మనతో ఉండగలుగుతాడు. ఈరోజు పాఠం పేరేంటిదంటే జీవము గల దేవుడు. ఈ జీవము గల దేవుడు ఎవరెవరి కాలములో జీవము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎవరెవరి కాలములో ఈ జీవము కలిగినటువంటి దేవుడు వారి జీవితంలో ఆశ్చర్యకరాలు చేస్తూ వచ్చినాడు. ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెర్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు అంటున్నారు. అంటే యెహోషువ కాలములో దేవుడు ఎలాగున్నాడంటే జీవము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత, మోషే తన యొక్క ఆ జీవితాన్ని ముగించబడిన తర్వాత యెహోషువకు బాధ్యతలు అప్పగించబడ్డాయి. నాయకత్వం యొక్క బాధ్యతలు, లీడర్షిప్ యెహోషువకు అప్పగించబడతా వచ్చింది. అప్పుడు యెహోషువతో దేవుడు ఎలాగున్నాడంటే జీవము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు.
అందుకొరకు యోహానుతో అంటాడు కదా, ఇదిగో నేను మృతునైతిడి కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను అంటున్నాడు. మోషేకు తోడుగా ఎలాగ ఉన్నాడో, మోషే జీవితంలో ఎలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడో, యెహోషువ కాలంలో కూడా ఈ జీవం కలిగినటువంటి దేవుడు అలాగున అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తూ వచ్చినాడు. మోషే కాలంలో ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు యెహోషువ కాలంలో యోర్దానును ఏక రాశిగా చేస్తూ వచ్చినాడు. యోర్దాను యొక్క నీళ్లు ఏక రాశిగా నిలబడతాయంట. గిన్నెలు చన్నీళ్ళు చేతిలో పట్టుకొని మనం ఒక దగ్గర కింద పోస్తూ వచ్చినప్పుడు అవి ఏకరాశిగా ఉంటాయా? వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ యోర్దాను నీళ్ళంట ప్రిమెంట్ వాళ్ళారా ఏకరాశిగా చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే యెహోషువతో జీవము గల దేవుడు ఉన్నాడు. దాదాపు 7 రకాల ప్రజలను వారి ఎదుటి నుండి ఎల్లగొట్టి యోర్దాను నదిని దాటగలుగుతూ వస్తూ వచ్చినారు. యోర్దాను నదిని దాటింపగలుగుతూ వస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి గ్రామస్తులారా, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యూట్యూబ్లో వాక్యమైనటువంటి దేవుని శ్వాసులారా, దేవుని కుమారులారా, నీ ఎదుట కూడా ఈ యోర్దాను లాంటి అనుభవాలు ఉన్నాయేమో. నీ యొక్క స్వాస్థ్యమును పొందుకున్న నిమిత్తమై, నీ యొక్క జీవితమును స్థిరపరచబడుకున్న నిమిత్తమై ఈ యోర్దాను లాంటి అనుభవాలు నీ ఎదుట కూడా కనబడుతున్నాయేమో. ఈ 7 యోర్దాను ముందు ఈ 7 రకాల కేటగిరీస్ జనాంగము వారిని వెలగొట్టిన దేవుడు నీ ఎదుట నుండి ఈ శత్రువులను దేవుడు ఏం చేస్తాడంట? వెళ్ళగొట్టేవాడుగా ఉంటాడు. ఈ దేవుడు జీవము గల దేవుడు. యెహోషువతో ఉన్నాడు. తన యొక్క యాత్రా జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతూ వస్తూ వచ్చినాడు. యోర్దాను ఏకరాశిగా చేసి వారిని కానాను వైపుకు నడిపించగలిగినాడు. రెండోదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నీతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. 36వ వచనంలో కూడా కదా, మీ దాసుడైన నేను సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నీతి లేని వాడు ఎలాంటి వాడు అంటాడు. అంటే ఇక్కడ దావీదుతో కూడా దేవుడు ఎలాగున్నాడంట? జీవము కలిగిన దేవుడుగా ఉన్నాడు. దావీదు యొక్క సహోదరులతో ఈ జీవం కలిగినటువంటి దేవుడు లేడు. ఆ యొక్క గొలియాతు వారి ఎదుట ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి సవాళ్ళు విసురుతున్నప్పుడు, బాధిస్తూ వచ్చినప్పుడు, హేళన చేస్తూ వచ్చినప్పుడు, వాళ్ళని ఎంతో విధాలుగా భయానందనలకి తీసుకెళ్తున్నప్పుడు దావీదు యొక్క సహోదరులకు కొంచెము కూడా రోషము లేదు. కారణం ఏంటంటే ఆ జీవం కలిగినటువంటి దేవుడు వారి హృదయంలో మరి నివసించలేదంటే తప్పు కాదేమో. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ దావీదు యొక్క సహోదరులు మృతమైన వారుగా కనబడ్డారు. అయితే ఈ జీవం కలిగినటువంటి దేవుడు దావీదుతో ఉన్నాడు. ఏం చేస్తూ వచ్చినాడంటే గొలియాతును ఒక్క దెబ్బతోనే హతమారుస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే దావీదు జీవం గల దేవుని కుమారుడు, యెహోషువ జీవము గల దేవుని కుమారుడు. నీ ఎదుట కూడా గొలియాతు లాంటి సవాళ్ళు ఉన్నాయేమో. అయితే ఈ జీవము గల దేవుని పేరట వెళ్ళి దావీదు ఏ విధంగా విజయం పొందినాడో నీవు కూడా అలాంటి విజయం పొందగలుగుతావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మూడోదిగా చూడండి, రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హరీబు పంపిన మాటలు చెవినబెట్టుము అంటున్నాడు.
ఇక్కడ హిజ్కియాతో కూడా ఈ జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ యొక్క సన్హరీబ్ అంటాడు కదా, ఈ అసూరు యొక్క రాజు హిజ్కియా దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తాడంటే మరి వారిని మరి చులకన చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తాడంటే, అయ్యా ఈ యొక్క హిజ్కియా ద్వారా మిమ్మలను నా చేతుల నుండి ఎవడు విడిపించడు. ఈ హిజ్కియా యొక్క మాటలను మీరు వినవద్దు, హిజ్కియా యొక్క మరి బోధన మీరు వినొద్దు. నా చేతుల నుండి మిమ్మలను యెహోవా విడిపించడు. హిజ్కియా ఏమో, అమ్మా మీ యొక్క సమస్యల నుండి, మీ యొక్క శత్రు శోధన నుండి యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా బోధ చేస్తున్నప్పుడు, అసూరు రాజు ఈ సన్హరీబ్ ఏమంటాడంటే మిమ్మలను విడిపించడు అంటాడు. అయితే దేవుని సన్నిధికి వచ్చి హిజ్కియా ప్రార్థన చేస్తాడు, అయ్యా జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హరీబు పంపిన మాటలు విను. ఈ సన్హరీబు మిమ్మలను చాలా అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి హిజ్కియా హెచ్చుగా ప్రార్థన చేసినాడు. ఆ సన్హరీబు నుండి వాడి యొక్క మాటలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, దూరపరుస్తూ వచ్చినాడు. వానిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను, వాడు నీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అంటే హిజ్కియాతో కూడా ఆ జీవం కలిగినటువంటి దేవుడు ఉండగలుగుతూ వస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే హిజ్కియా దేవుని జీవం గల దేవుని కుమారుడు. 4వదిగా చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. దానియేలుతో అంటాడు కదా, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడే నిన్ను రక్షించేనా అంటాడు. అంటే దానియేలు యొక్క జీవితంలో దేవుడు ఎలాగున్నాడంటే జీవము కలిగిన దేవుడుగా ఉన్నాడు. దానియేలును ఏదో ఒక నింద మోపి దానియేలును ఏదో ఒక విధంగా బాధించాలని శత్రువు ప్రయత్నం చేస్తూ వచ్చినప్పుడు, దానియేలు యొక్క భక్తి విషయమై, దానియేలు యొక్క పరిశుద్ధత విషయమై, దానియేలు యొక్క దేవుని విషయమై అక్కడ ఉన్నటువంటి మనుషులు తన తోటివారు ఏం చేస్తూ వచ్చినారు, దానియేలును మరి ఎట్టనైనా సరే ఈ యొక్క భక్తి నుండి, ఈ యొక్క ప్రార్థనా జీవితం నుండి తప్పించాలని సింహపు బోన్లో వేసేసినారు. ఆ సందర్భంలో రాజు అంటాడు కదా, జీవం కలిగినటువంటి దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు అంటాడు. అంటే దానియేలు జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు. దానియేలు అక్కడికే మరి దేవుని ద్వారా ఘనపరచబడిన వ్యక్తి. కానీ దానియేలుతో ఏమంటున్నాడంట, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అంటున్నాడు. అంటే దానియేలుతో కూడా జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. యెహోషువతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దావీదుతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. హిజ్కియాతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దానియేలుతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములో మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారంటున్నాడు. కోరాహు యొక్క కుమారులతో కూడా జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. వారిని ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ బలిపీఠం మీదటనే ఏం చేస్తూ వచ్చినారంట చూడండి. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం మీదనే పిచ్చుకలకు నివాసము దొరికేను అంటాడు. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికేను అంటాడు. వారికి కోరాహు కుమారులకు ఏం దొరుకుతా వస్తూ వచ్చింది, అది గూటు స్థలము దొరుకుతూ ఉంటుంది. మనకు కూడా ఆ యెహోవాయే మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉంటున్నాడు, ఒక గూటి స్థలముగా ఉంటున్నాడు. ఆయన రెక్కల క్రింద మనము సురక్షితంగా ఉండేవారముగా ఉంటాం. నన్ను మనలను దేవుడు అలాగున మరి సిద్ధపరచునుగాక. ఇంకా నీవు యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ జీవం కలిగినటువంటి దేవుణ్ణి అంగీకరించు.
యేసుప్రభు వారు నిజమైన దేవుడు, పాపుల రక్షకుడు, పరలోకమిచ్చే దేవుడు. నిన్ను ఆ మృతమైన శరీరము నుండి చేయగలిగినటువంటి దేవుడు, పాతాళమును తప్పించగలిగినటువంటి దేవుడు, పరలోకమిచ్చే దేవుడు. తండ్రి ఎలాంటి జీవం కలిగిన వాడో కుమారుడు కూడా అలాంటి జీవం కలిగినట్టు వాడని నమ్మి ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? జీవింపజేస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. యెహోవా ఎలాంటి వాడంట? జీవము గల దేవుడు. యెహోషువతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. యోర్దాను ఏకరాశిగా చేసినాడు. దావీదుతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. గొలియాతును హతమారుస్తూ వచ్చినాడు. హిజ్కియాతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అస్సూరు యొక్క సైన్యం, అస్సూరు రాజు యొక్క మాటలను తిరిగి వెనక్కు తీసుకెళ్ళినాడు. జీవం కలిగినటువంటి దేవుడు దానియేలుతో ఉన్నాడు. సింహాల నోళ్లను మోయించినాడు. కోరాహు కుమారులతో జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. వారికి గూటు స్థలము దొరుకుతా వస్తూ వచ్చింది. వాళ్ళ పితరులు గతించిన వారు దేవుని సన్నిధిలో వారు ఆనందిస్తూ వచ్చారు, కేకలు వేస్తూ వచ్చినారు, సంతోషిస్తూ వచ్చినారు. అలాగన నీవు నేను మనం ఉండగలుగునట్లు ఆ జీవం కలిగినటువంటి దేవుని ద్వారా సార్దీసు సంఘము మృతమైన శరీరము తిరిగి వారిని జీవింపజేసినట్టు నిన్ను నన్ను మనలను అలాగ చేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సాహపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.